రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి వద్ద జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దంపతుల కుటుంబ సభ్యులను వేములవాడ ఏరియా ఆసుపత్రిలో మాజీ ఎంపీ బి వినోద్ కుమార్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ధైర్యపరుస్తూ ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వినోద్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన లారీ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ విషాదం చోటు చేసుకుంది. డ్రైవర్ అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది అని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి లారీలు ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా రాష్ట్రంలో తిరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనుమతి లేని వాహనాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రమాదం చేసిన లారీని వేలం వేసి దానివల్ల వచ్చిన మొత్తాన్ని బాధిత కుటుంబానికి పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనలో 2 ఏళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడటం మరింత బాధాకరమని చెప్పారు. నిన్న సాయంకాలము 5 గంటల ప్రాంతంలో వేములవాడ రూరల్ మండలం ఆరేపల్లి గ్రామం అంటే కుదురుపాక బ్రిడ్జ్ మిడ్ మానేరు బ్రిడ్జ్కు ఈవతల వైపు అంటే వేములవాడ నుండి కరీంనగర్కు వెళ్ళే రహదారిలో మరి ఇద్దరు భార్యాభర్తలు 16 మాసాల పసిపిల్ల ముగ్గురు మోటార్ సైకిల్ పైన కరీంనగర్ నుండి సిరిసిల్లకు బయలుదేరి వాళ్ళు వస్తుండగా వేములవాడ వైపు నుండి కరీంనగర్ వైపు పోతున్నటువంటి కర్ణాటక రిజిస్టర్డ్ లారీ అది మరి సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ఐకేపీ సెంటర్స్ ద్వారా ఈ వడ్లు కొనుగోలు చేసిన తర్వాత వేచి చూడాలని చెప్తున్నారు. మరి ఈ యాక్సిడెంట్ గల కారణం ఏంటంటే లోతుగా పరిశీలిస్తే మరి ఎట్లా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎట్లా అనుమతి ఇచ్చినరో నాకు అర్థం కావడం లేదు. మరి ఇక్కడ లారీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బొల్లి రామ్మోహన్ గారు ఏం చెప్తున్నారంటే ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి లారీలు మాత్రమే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లిఫ్ట్ చేయొచ్చు, డౌన్లోడ్ చేయొచ్చు ఈ రాష్ట్ర పరిధిలో. వేరే రాష్ట్ర వెహికల్స్ రావచ్చు, వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళి మెటీరియల్ని అప్లోడ్ చేసుకొని వేరే రాష్ట్రాలకు ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. లేదా అక్కడి నుంచి వెళ్ళి వచ్చేటువంటి మెటీరియల్ తీసుకొని వచ్చి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడనే అప్లోడ్ ఇక్కడనే డౌన్లోడ్ చేసేటువంటి అధికారము మరి వేరే రాష్ట్రాల ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి ఉండదు. అది మరి చట్టం చెప్తుంది వితౌట్ పర్మిట్ లేదు. మరి పర్మిట్ లేని లారీస్ ఈ విధంగా నడిపి ఈ కాంట్రాక్టర్ ఎవరైతే మరి లిఫ్ట్ చేయడానికి డౌన్లోడ్ చేయడానికి ప్రభుత్వంతో ఎంటర్ అయినటువంటి మరి కాంట్రాక్ట్